వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండియన్ సీఫేరర్ ఛానల్. నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో మనము నెక్స్ట్ వీసా గురించి వాటి గురించి అయితే చెప్పబోతున్నామని. యాక్చువల్గా చెప్పబోయే ముందు ఏంటంటే నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ అయితే నేను ఇంకా తెలిసిన వాళ్ళు డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. ఆ వీడియో పూర్తిగా చూడకుండా జస్ట్ టైటిల్ మాత్రం చూసి నాకు వాళ్ళు కాల్ చేసి మళ్ళీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒకసారి చెప్పు ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అని మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అరే నాయన, ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి మీకు ఏం అర్థం కాలేదో నాకు కామెంట్ చేయండి. దాని గురించి అయితే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యి వీడియో చేస్తాను. లేదా మీకు అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదో కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. అది కాకుండా జస్ట్ టైటిల్ మాత్రం చూసి మనకి జాబ్ వస్తుంది ఫీజు లేకుండా ఏదో పెట్టాడు డైరెక్ట్ కాల్ చేద్దాం అడుగుదాం అంటే నేను అందరికి ఒకేసారి ఆన్సర్ చేయలేను కదా. నాకైతే చాలామంది కాల్ చేస్తున్నారు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియో చూడండి, వీడియో చూసి అర్థం కాకపోతే లేదా మీకు ఏమైనా నచ్చకపోతే దాంట్లో నేనేం మిస్టేక్ చేశానని నాకు కూడా తెలుస్తుంది. సో మీరు అలా కామెంట్ చేయడం వల్ల నేను వీడియో అయితే చేస్తాను, అది వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేస్తే నేనైతే వీసా గురించి చూపిపోతున్నాను ఈ వీడియోలో. యాక్చువల్గా నాకు జర్మనీ సెంజన్ వీసా అని చేసుకోమని చెప్పి నాకైతే మెయిల్ వచ్చింది ఎంఎస్సి నుంచి. ఆ మెయిల్ అయితే లింక్ అన్ని పెట్టారు. మనం ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి, మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మనం ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అన్నీ మొత్తం అయితే వాళ్ళు నాకు మొత్తం అటాచ్ చేసి ఒక మెయిల్ అయితే పెట్టారు, పెద్ద మెయిల్. ఆ మెయిల్ని ఫాలో అయ్యి నేనే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్న తర్వాత నేనైతే వీసాకి అపాయింట్మెంట్ సెంటర్కి వెళ్ళాను. ఆ డేట్కి ఆ టైంకి వెళ్ళిన తర్వాత నా ప్రాసెస్ అయితే చేశాను. వాళ్ళైతే 15 డేస్లో వస్తుంది అని చెప్పారు. ఆ 15 డేస్లో వీసా కూడా వచ్చేసింది. నా వీసా ఎలా ఉంటుంది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో వీసా ఓపెన్ చేసుకొని నేను చూపిస్తాను. ప్రెజెంట్ ఆ వీసా ప్రాసెస్ నేను ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరికైనా అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి. దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. దాని తర్వాత నాకు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీసాకి అయితే నాకైతే మెయిల్ చేసినప్పుడు అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్ క్యారీ చేయమని చెప్పారు, ఒరిజినల్ పాస్పోర్టు. ఇంతకుముందు ఓల్డ్ పాస్పోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా అవి క్యారీ చేయమని చెప్పారు. ఆ మొత్తం ఆ పేజెస్ మొత్తం స్టాంప్ ఉండే పేజెస్ అన్ని జెరాక్స్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీమెన్ బుక్ అయితే తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆ సీమెన్ బుక్ కూడా మొత్తం అన్ని పేజెస్ జెరాక్స్ తీసుకోవాలి వెళ్ళాలి అని చెప్పారు. దాని తర్వాత అయితే మనకి వాళ్ళు మెన్షన్ చేశారు 2 ఫోటోగ్రాఫ్స్, తర్వాత వీసా ఫీజు, తర్వాత మెడికల్ సర్టిఫికేట్స్, ఇంకా ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం ఓన్గా చేసుకోమని అయితే చెప్పారు. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీజు ఇంకా వీసా ఫీజు ఇవన్నీ కూడా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు రియంబర్స్మెంట్ అయితే ఇచ్చేస్తారు. ఎట్సీ అప్పుడు మనకి ఆ ఫీజు మొత్తం అయితే రియంబర్స్మెంట్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు నాకు కొన్ని డాక్యుమెంట్స్ పంపించారు, ఒక 5 డాక్యుమెంట్స్. అవి వచ్చేసరికి అప్లికేషన్ ఫాము, కవర్ లెటరు, పోర్ట్ ఏజెంట్ లెటరు, ఇంకా కాంట్రాక్ట్ లెటరు, ఎయిర్ టికెట్. అవైతే తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అక్కడికైతే వెళ్ళమని చెప్పారు. ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని నేను క్యారీ చేసుకుని అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ అయితే చేశాను. ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏందని. రైల్వే స్టేషన్కి అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసాను, ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ ఏమైనా లేట్ అయినా మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. తడ అయితే రీచ్ అయిపోయాను తొందరగానే, జస్ట్ 15 మినిట్స్ నాకైతే జర్నీ. ఇక్కడ నుంచి నాకు 6 o'clock ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అయితే ఎక్కేసాను. ఎర్లీ మార్నింగ్ వ్యూ కానీ చాలా బాగుంది. ట్రైన్ కూడా చాలా స్పీడ్గానే వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి నాకు జస్ట్ 2 hours జర్నీ ఉంటుంది లోకల్ ట్రైన్లో. టికెట్ ఓన్లీ 20 రూపీస్. 20 రూపీస్తో చెన్నైకి అయితే వెళ్ళిపోవచ్చు మా ఊరి నుంచి. మొత్తం 2 hours జర్నీ తర్వాత చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అందరూ వర్క్స్కి వెళ్ళేవాళ్ళు, ఇంకా కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ టైం కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. నాకు ఇక్కడి నుంచి నా వీసా సెంటర్కి జస్ట్ ఒక 5 kilometers ఉంటుంది. బై మెట్రో ద్వారా అయితే జర్నీ ఈజీగా ఉంటుంది. నాకు సెంట్రల్ ఆపోజిట్లోనే మెట్రో ఉంది. సో నేను ఇప్పుడు ఆ మెట్రోకి వెళ్ళి ఆ మెట్రోలో నుంచి అయితే నా వీసా సెంటర్ దగ్గరికి వెళ్ళాలి.
ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. క్రౌడ్ చూడండి మీరు ఒకసారి. నేనైతే మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాను. జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 30 రూపీస్ టికెట్. మెట్రో స్టేషన్లో జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ. మళ్ళీ 10 మినిట్స్ జర్నీ తర్వాత అయితే నా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది వీసా సెంటరు. బై వాక్కే వెళ్ళిపోయాను. పెద్ద హయాత్ రెసిడెన్సీ హోటల్ ఉంది, ఇది అటాచ్డ్. రమీ మాల్ ఉంది, ఇక్కడే విఎఫ్ఎస్ గ్లోబల్ అని మెన్షన్ చేస్తున్నారు. మొత్తానికి సెంటర్కి అయితే రీచ్ అయిపోయి లోపలికి అయితే వెళ్ళిపోయాను నా డాక్యుమెంట్స్తో. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయమని చెప్పారు. ఒక కవర్ లెటర్ రాయమన్నారు. ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. నా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి కవర్ లెటర్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి వాళ్ళు అయితే టోకెన్ అయితే ఇచ్చేశారు. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళమన్నారు. లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ మొత్తం అన్ని కౌంటర్స్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కౌంటరు. నాకైతే కౌంటర్ నెంబర్ 13 ఇచ్చారు. అక్కడ డిస్ప్లేలో అవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకు నా డాక్యుమెంట్స్ వెనకాల అడ్రస్, మొబైల్ నెంబర్ రాసి ఇవ్వమన్నారు. దాని తర్వాత ఫీజు పే చేసేసి రమ్మన్నారు. క్యాష్ ఏందని అడిగారు. నేనైతే క్యాష్ పే చేస్తానని చెప్పాను. క్యాష్ అయితే పే చేశాను. వీసా ఫీజు క్యాష్ మోడ్లో పే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళి రిసిప్ట్ అయితే సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ చేసుకోవాలి అని చెప్పారు. బయోమెట్రిక్ చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళాను. వెళ్ళి జస్ట్ 2 మినిట్స్ బయోమెట్రిక్ ఫోటో స్కాన్ చేశారు. ఇంకా ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే మిస్టేక్ క్వశ్చన్స్ అడిగారు. అంటే నువ్వు సపోజ్ ఎలా అడిగారంటే వాళ్ళు, నువ్వు యూఎస్కి వెళ్తున్నావు కదా అని అడిగారు. కాదు, నేను జర్మనీకి వెళ్తున్నాను. నువ్వు ఫ్యామిలీని చూడడానికి వెళ్తున్నావు కదా అని అడిగారు. కాదు, నా జాబ్ పర్పస్ కోసం వెళ్తున్నాను అని అడిగాను. ఇలా మనం కన్ఫ్యూజ్ చేసేలా క్వశ్చన్స్ అయితే అడిగారు. మొత్తానికైతే నా వీసా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా నేను బయలుదేరేసాను. ఇంకా వచ్చేటప్పుడు మధ్యలోనే కిందనే షాపింగ్ మాల్ అయితే ఉంది. సరే ఇంక షాపింగ్ మాల్కి వెళ్ళి అటు కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూశాను. ప్రైస్ అయితే మామూలుగా లేదు. ఇంకా అలా కొద్దిసేపు తిరిగేసి ఆ వీసా ప్రాసెస్ మొత్తం అయిపోయింది. నాకు మెయిల్ కూడా వచ్చేసింది. మెయిల్ కూడా రిసీవ్ చేసుకున్నాను అయిపోయినట్లు. ఇంకా ఫీజు పే చేసినట్టయితే మెయిల్ అయితే వచ్చేసింది. ఇంకా 15 డేస్లో అయితే వీసా అయితే వచ్చేస్తుంది మీ ఇంటికి అని చెప్పారు. ఓకే అని చెప్పి నేనైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవరివన్. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.